అమెరికా వ్యాపార దిగ్గజం గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ సెక్రటేరియట్కు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఇక చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబును బిల్ గేట్స్ అడిగారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులను సిఎస్ విజయానందన్ను బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు పరిచయం చేశారు. ఆ తర్వాత ఏపీ సెక్రటేరియట్ను బిల్ గేట్స్ బృందం సందర్శించింది. బిల్ గేట్స్తో పాటు మైఖేల్ థియోడార్ జాయోగ్రులస్, క్రిస్టియానా ఇస్కుందర్, అంకుర్ చంద్రకాంత్ ఓరా అర్బన్ వ్యాస్ సెక్రటేరియట్ను సందర్శించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ అండ్ టీం భేటీ అయింది. రాష్ట్రంలోని సాంకేతిక ఆధారిత పాలన విధానాలు, డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థలపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరుపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను బిల్ గేట్స్ బృందానికి సీఎం చంద్రబాబు స్పెషల్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజాసేవల అందుబాటు, సంక్షేమ పథకాల మానిటరింగ్, రియల్ టైం డేటా వినియోగంపై సమీక్షించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు, ఏఐ, డిజిటల్ అగ్రి సొల్యూషన్స్ వినియోగంపై కూడా చర్చించారు. ఆరోగ్యం, పోషణ, విద్యా రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలపై సుదీర్ఘంగా ముచ్చటించారు. సాంకేతికత ఆధారంగా పరిపాలనను బలోపేతం చేయడం, రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందంజలో నిలిపే కార్యాచరణపై ప్రణాళికలు వివరించారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు వివరించగా గ్రేట్ వర్క్ అంటూ కితాబిచ్చారు బిల్ గేట్స్. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ మెచ్చుకున్నారు. కాసేపట్లో ఉండవల్లిలోనే సీఎం చంద్రబాబు ఇంటికి బయలుదేరి వెళ్లనున్నారు బిల్ గేట్స్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ అనిల్. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఈ ఒక్కరోజు పర్యటనకు సంబంధించి అమరావతికి చేరుకున్నారు. ఉదయం ఇద్దరు కూడా అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 సార్లు కూడా ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు. ఈ నేపథ్యంలోనే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అమరావతి రాజధానికి రావాలని చెప్పేసి కూడా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో దానికి ఆమోదిస్తూ బిల్ గేట్స్ తన 6 సభ్యుల బృందంతో ఈ రోజైతే అమరావతిలో అడుగు పెట్టారు. కంప్లీట్ గా కూడా ఏదైతే ఆర్టీజీఎస్ సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏ రకమైనటువంటి పురోగం చెందుతోంది, అభివృద్ధి సాధిస్తోంది అన్న అంశాలకు సంబంధించి కూడా బిల్ గేట్స్ తో పాటు ఆయన బృందానికి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి సమక్షంలో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రియల్ టైం గవర్నెన్స్ ఎలా పనిచేస్తోంది, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందుతున్నాయనేది కూడా కూలంకషంగా వారికి వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే జరిగింది. ఇందులో భాగంగా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 అంశాలపై కూడా బిల్ గేట్స్ సంబంధించినటువంటి ఏదైతే గేట్స్ ఫౌండేషన్ పనిచేస్తుందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. తద్వారా ఫౌండేషన్ 2 కూడా అనుసంధానం చేసుకుంటూ ఏ రకంగా ముందుకు పోతున్నాయి, ఎటువంటి ఫలితాలు సాధించాం, ముందు ఏ రకమైనటువంటి ఫలితాలు రాబట్టపోతున్నాం అన్న దానికి సంబంధించి కూడా ఆయనకు వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ కి సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో చక్కగా ఉపయోగించుకుంటుంది. ఏదైతే విపత్కర పరిస్థితుల సమయంలో విపత్తులు ఎదురైనప్పుడు తద్వారా వాటి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ మెసేజ్ల ద్వారా, SMS ల ద్వారా అందరినీ కూడా అప్రమత్తం చేస్తోంది. ఏదైతే ఎక్కువ తీవ్రత ఉందో దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. మనం ఇటీవల చూసాం ఏదైతే తుఫాన్లకు సంబంధించి మోంతా తుఫాన్ అయితేనేమి, ఇలా చాలా తుఫాన్లకు సంబంధించి అది వస్తున్నంత సేపు ఆ తీరానికి ఎంత దూరంలో ఉంది, ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎంత వేగంతో వస్తుంది, దాని ప్రభావం ఏ మేరకు ఉంది, అవి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, పిడుగులు ఎక్కడ పడతాయి, ఉరుములు ఎక్కడ ఉంటాయి, దాని వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న పక్కా సమాచారాన్ని ముందు నుంచి ప్రజలకు చేరవేస్తూ పూర్తిగా అప్రమత్తం చేస్తూ తద్వారా చాలా వరకు నష్టం తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఇటు అలాగే గేట్స్ ఫౌండేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా వైద్యంపై ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. అలాగే వ్యవసాయానికి సంబంధించి కూడా అత్యాధునిక పద్ధతులను ఉపయోగించుకొని అంటే డ్రోన్స్ అయితేనేమి, అలాగే కంప్లీట్ గా ఏదైతే
ఆ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని వాట్సాప్ ద్వారా ఎలా రైతులు సేవలు పొందుతున్నారో కూడా పూర్తిగా కూడా వివరించే ప్రయత్నం కూడా చేశారు. అలాగే వ్యవసాయ క్షేత్రం ఉండవల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రమైనటువంటి అరటి తోటను బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ఎవరైతే అన్నపూర్ణ మనీ ఉన్నారో వాళ్ళ తోటల్లో కూడా ఏ రకంగా వ్యవసాయ పద్ధతుల్లో పాటిస్తున్నారో తెలుసుకోవడం జరిగింది. మొత్తానికి మాత్రం వచ్చినటువంటి ఏదైతే పర్యటన ఉందో అది ముగించుకొని మరి కాసేపట్లో ఆయన సీఎం నివాసంలో లంచ్ అయిపోయిన తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అనేది. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.